బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 30 అంశము నూతన స్వభావము వాక్యము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము నూతన స్వభావము మీకు కలుగజేసెదను రాతిగుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమి మీద ఇప్పటివరకు కోటానుకోట్ల మంది మనుష్యులు పుట్టారు, చనిపోయారు. భూమి మీద పుట్టిన ఏ ఇద్దరి మనుష్యుల యొక్క వేలిముద్రలు ఒక్కలా ఉండవు. అలాగే అనేక రకాలైన స్వభావాలు కలిగిన మనుష్యులు మన చుట్టూ ఉంటారు. కొంతమంది మూదు స్వభావముతో ఉంటారు. వారు ఇతరుల పట్ల జాలి, దయ చూపిస్తుంటారు. కొంతమంది కఠినమైన స్వభావం కలిగిన మనుష్యులు మనకి కనబడుతుంటారు. వారికున్న గర్వము, అహంకారము వలన వాళ్లలో ప్రేమ, జాలి, దయ మచ్చుకైనా కనబడవు. అలాంటివారు మనకి కనబడినప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాము. ఏంటి, కొంచెమైనా కనికరం లేకుండా ఉన్నారన్నట్లు, వాళ్లకి రాతిగుండె ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఎదుటివాళ్లు ఎన్ని కష్టాలు పడుతున్నా, బాధలు అనుభవిస్తున్నా కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించకపోగా ఎదుటివాళ్లు పడే బాధలు, కష్టాలు చూచి సంతోషించేవాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లలో మానవత్వం మచ్చుకైనా కనిపించదు. వాళ్లు అలా తయారవ్వటానికి వాళ్లు పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు, స్నేహితులు, అలవాట్లే కారణం. వాళ్లే కాదు, మనం కూడా ఒక్కోసారి మనకి గిట్టని వాళ్ల పట్ల కొంత కఠినంగా ప్రవర్తిస్తుంటాము. దేవుడు లేని వాళ్ల జీవితాలలో జాలి, దయ, కరుణలాంటి వాటికి ఆస్కారం ఉండదు. స్వార్థము మనుష్యుల జీవితాలను కఠినం చేస్తుంది. మనకి కూడా రాతిగుండె కలిగి ఉన్నట్లు ప్రవర్తించే అనుభవం అప్పుడప్పుడు వస్తుంది. మనం కూడా ఒక్కోసారి మన స్వభావం మార్చుకోవాలి అనుకుంటాం, కాని అది మన వల్ల కాదు. మనలో ఉన్న శరీర సంబంధమైన స్వభావం మనల్ని అంత త్వరగా మారనివ్వదు. మనం దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మన స్వభావాన్ని మార్చగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మనకున్న కఠినమైన రాతిగుండెను తీసివేసి మృదు స్వభావము గల ఆత్మ సంబంధమైన స్వభావము మనకు ఇస్తాడు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావముగలవారేగాని శరీర స్వభావముగలవారు కారు. రోమా 8:9. దేవుడు మనకు ఆత్మ సంబంధమైన నూతన స్వభావము ఇవ్వాలంటే మనం దేవుని దగ్గరకు రావాలి. మనం దేవుని దగ్గరకు రానంతవరకు మన స్వభావం మారదు. మన స్వభావం మార్చుకోకపోతే దాని పర్యవసానం మనమే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీవు కఠినమైన రాతిగుండెగల శరీర స్వభావము నుండి దేవుడు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన స్వభావములోనికి మారాలని కోరుకుంటే నేడే దేవుని యొద్దకు వచ్చి హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు నీకు నూతన స్వభావము దయచేస్తాడు. మనం దేవుని యొద్దకు రానంతవరకు మనకు నూతన స్వభావము రాదు. ఈ నూతన సంవత్సరములో నూతన స్వభావము పొందటానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మాలో ఉన్న శరీర సంబంధమైన కఠినమైన స్వభావమును తీసివేసి ఆత్మ సంబంధమైన స్వభావమును దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.